పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో, నేను మంచి గొర్రెల కాపరిని అని యేసు ప్రభువారు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, యేసు ప్రభువారు మంచి గొర్రెల కాపరి అయి ఉన్నాడు. గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టుచున్నాడు అనే విధంగా యేసు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. మనల్ని నిత్య జీవానికి నడిపించటానికి, మనల్ని పాపం నుండి విడిపించటానికి యేసు ప్రభువారు మనకు మంచి గొర్రెల కాపరి వలె ఉన్నాడు. ఆయన శ్రేష్టమైన మార్గంలో మనల్ని నడిపించేవాడు, క్షేమకరమైన ఆశీర్వాదాలు మనకి ఇచ్చేవాడు, మనల్ని శాశ్వతమైన నిత్య జీవంలోనికి నడిపించేవాడు. ఈ లోకంలో ఎల్లవేళలా మనకు తోడుగా ఉండి మనల్ని శత్రువుల నుండి, లోకం నుండి మనల్ని కాపాడుతూ ముందుకు నడిపించే గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనను మనం మంచి గొర్రెల కాపరిగా మన జీవితంలో అంగీకరించాలి. మనం ఆయనకు లోబడాలి. ఆయన చెప్పిన మార్గంలో మనం నడుచుకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదములు అనుగ్రహిస్తాడని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.